షలోం. ఆదికాండము 40వ అధ్యాయము 23వ వచనము. జెనసిస్ చాప్టర్ 40 వర్స్ 23. అయితే పానదాయకుల అధిపతి యోసేపును జ్ఞాపకము చేసుకొనక అతనిని మరిచిపోయెను. ద చీఫ్ కప్ బేరర్ హౌఎవర్ డిడ్ నాట్ రిమెంబర్ జోసెఫ్, హీ ఫర్గాట్ హిమ్. మన చేత సాయం పొందిన వ్యక్తులు మనకు అవసరమైనప్పుడు సహాయం చేయాలని ఆశించటం మనుషుని యొక్క సహజమైన లక్షణం. కాకపోతే ఇతరుల అవసరతలో సహాయం చేయటానికి దేవుడు మనలను ఒక సాధనముగా ఉపయోగించుకున్నారు అని తెలుసుకుంటే బదులాశించకుండా సహాయం చేయటానికి ఇష్టపడతాం. మనకు కూడా అదే వ్యక్తి నుండి కాకపోతే ఇతరుల నుండి సహాయాన్ని దేవుడు పంపవచ్చు. ఏలియా అవసరతను తీర్చడానికి కాకోలంలను వాడుకున్న దేవుడు మన అవసరతలలో మనల్ని విస్మరిస్తారా? ఒకవేళ మనుషులు విస్మరించినా అది మన మేలు కొరకే. దేవుని ప్రేమించు వారికి సమస్తం సమకూడి మేలు కొరకే జరుగుతాయి. పై వచనంలో పానదాయకుల అధిపతి చెరసాల నుండి విడుదల పొందిన తరువాత అతనికి క్షేమం కలిగినప్పుడు తనను ఫరో వద్ద జ్ఞాపకం చేసుకోవలసిందిగా యోసేపు అభ్యర్థించాడు. పానదాయకుల అధిపతి ఒకవేళ గుర్తుంచుకుని ఉంటే యోసేపు కేవలం చెరసాల నుండి మాత్రమే విడుదల పొందేవాడు. అతను మరిచిపోయాడు కాబట్టి దేవుడు ఫరోకు కలరప్పించి ఆ కలభావం యోసేపుతో ఫరోకు చెప్పించి సమస్త జనుల ముందర యోసేపును హెచ్చించి ఐగుప్తుకు అధిపతిగా నియమించారు. దేవుడు మన కొరకు అనుమతించిన పరిస్థితులు రాబోవు కాలానికి నిరీక్షణ కలుగునట్లుగా సమాధానకరమైనవే. ఆమేన్. మా దేవా, మా తండ్రి, మీరు మా పక్షమందుండగా మేము నిబ్బరం కలిగి ధైర్యంగాను మీపైన సంపూర్ణంగాను ఆనుకొనగలిగిన కృపను అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థించి పొందుకొని ఉన్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.